కవితక్క మంచిగానే ఉంటుండొచ్చు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అట్లా తీసుకోలేకపోరు. ఎందుకంటే మనకంటే ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నారు అంటే తీసుకోలేరు. చాలా మంది తీసుకోలేరు. మనల్ని తొక్కే ప్రయత్నాలే చేస్తారు. అక్కడ గూడా ఇప్పటికైనా సరే ఏ పోస్ట్ లేకపోయినా, ఒక ఎమ్మెల్యే కూడా కాకపోయినా ఇప్పుడు కూడా కవితక్కని గెలవడం కష్టమే. నిజంగా కష్టమే. అయితే ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి పెట్టారు కదా. దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. ఒక్కటే సింగిల్ నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పేసి. సాధ్యమా అసలు? నమ్మొచ్చా? అది ఎందుకంటే మేము ఎంత ఆశ అంటే 2 లక్షల ఉద్యోగాలు అన్న ఒక్క లైన్ని పట్టుకొని మేము ఈ రోజు అసలు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీని ఈ రోజు గెలిపించినాం. సరే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మమ్మల్ని మోసం చేసిరు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఇచ్చి వాళ్ళు మోసం చేసిరు. ఇప్పుడు మీరు 4 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. 4 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తామంటే మంచిదే. కానీ ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మీరు మాటల్లో చెప్పడం కంటే మాకు నమ్మకంగా చెప్పడం వేరు. ఆ నమ్మకాన్ని మేము కోల్పోయినాం. మీరు ఎట్లా నమ్మిస్తారు, మేము నమ్మేదాకా మీరు ఎట్లా నమ్మిస్తారు అనేది అది మీ ప్రయత్నం. నమ్మించండి. మాకు నమ్మకం కలిగితే ఖచ్చితంగా మేమైతే సపోర్ట్ చేస్తాం. అది మేము చెప్పేది. అసలు అయ్యే పనేనా 4 లక్షల ఉద్యోగాలంటే? 4 లక్షల ఉద్యోగాలంటే కష్టమే ఉన్నాయి. కానీ అసలు ఒక ఏడాది లోపే అయితే మరీ కష్టం, చెప్పలేము కూడా. అసలు ఇక్కడ ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నదానికే దిక్కు లేదు. 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత, కార్యాలయాలు కూడా ఏర్పడిన తర్వాత, అన్ని ఆఫీసులలో ఖాళీలు ఉంటే కూడా ఇక్కడ ఫిలప్ చేయడం కష్టమైంది. అట్లాంటిది 4 లక్షల ఉద్యోగాలు అంటే అది చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఉమెన్స్కి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తాను పార్టీలో అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇదైతే నమ్మొచ్చు. ఎందుకంటే మహిళలనే వాళ్ళు ఎక్కువ ఇది చేస్తున్నారు. పార్టీలో లేదా మహిళలకు మిగతా పార్టీలో అయితే లేదు, 100% లేదు. ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీలోనే చూసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ మన కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డీలిమిటేషన్ ని అడ్డుపెట్టి మనకి మహిళా బిల్లు రద్దు చేసినప్పుడు మీరు అసలు ఎక్కడ పోయారు? మరి మహిళా మనులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండే మహిళా మనులు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారు? లింక్ పెట్టడం కరెక్టా? తప్పు అనే చెప్తున్నా 100%. మీరు ప్రయత్నం చేయాల్సింది మా బిల్లు మాకు ఇండివిజువల్ గా పెట్టండి అని. మీరు ఒక్కరు కూడా ఆ తర్వాత కూడా ఎవరు కూడా ఫైట్ చేయలే, కనీసం మాట్లాడలేదు. ఎంతసేపటికి సామాన్యుడే మాట్లాడాలి మాకు రిజర్వేషన్ కావాలి అని. కొంతమంది మహిళలకు ఇప్పటికీ అవగాహన లేక మాట్లాడట్లేదు. కానీ అది ఎంత నష్టం జరుగుతుందో మాకు తెలుసు. అందరి ద్రాక్ష పుల్లన అనుకొని సైలెంట్ గా సర్దుకొని ఉంటున్నాం తప్ప డిలిమిటేషన్ తో ఎందుకు ముడిపెట్టిర్రు మాకు దానికి ఫస్ట్ ఆన్సర్ కావాలి. దానికి మహిళా రిజర్వేషన్ కి సంబంధం ఏముంది? ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఇట్లా అనే క్వశ్చనే రావట్లేదు ఎవరికి అసలు అక్కడ. ఈ డీలిమిటేషన్ కి లింక్ పెట్టడం విషయానికి వస్తే మన సౌత్ స్టేట్స్ ఆల్మోస్ట్ చాలా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ తెలుపుతా లేరు దీనికి లింక్ పెట్టడం వల్ల. అయితే మరో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో మాత్రం దీని గురించి మళ్ళీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరి దీని గురించి క్వశ్చన్ చేయబోతా ఉన్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి లేని ఇబ్బంది వీళ్ళకి ఎందుకు? అక్కడంటే వాళ్ళకు ఒక ఆలోచన తీరు ఏముందంటే, అక్కడ ఒకవేళ ఇది అమలు అయితే మా వైఫ్ కి అంటే నారా బ్రాహ్మణి గారికి, వాళ్ళకి చంద్రబాబు వాళ్ళ వైఫ్ గారికి, వీళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయని వాళ్ళు ఆ తీరుగా ఆలోచిస్తున్నారు. కానీ మనోళ్ళు ఎట్లా అంటే మనకు రిజర్వేషన్లు ఇవన్నీ సర్వేలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడికక్కడ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత దేనికి ముడిపెట్టకుండా మహిళా బిల్లు అనేది సపరేట్ గా పెట్టాలని మన తెలంగాణ వాదం. ఇప్పటికి మేమైనా అదే చెప్తున్నాం, మహిళా బిల్లు సపరేట్ గానే పెట్టాలి. సపరేట్ గా పెడితేనే సామాన్య మహిళలకు కూడా అవకాశాలు వస్తాయి. లేకపోతే అదే ఎంపీ భార్యలకి, అదే ఎమ్మెల్యే భార్యలకి, వీళ్ళకే, వాళ్ళ కొడుకులకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళకే వస్తాయి తప్ప మాలాంటి సామాన్యులకి ఎక్కడ అవకాశాలు వస్తాయి చెప్పండి? ఇటు ఉద్యోగాలు రాక, ఇటు అవకాశాలు లేక, రాజకీయంలో అవకాశాలు లేక మాలాంటి సామాన్యుల వాళ్ళ పరిస్థితి ఏంటి?